భార్య కాపురానికి రాకపోవడంతో భర్త ఆమె పేరు మీద డెత్ సర్టిఫికెట్ తీసుకున్న ఘటన కడప జిల్లాలో జరిగింది. కలసపాడు మండలం దూలంవారిపల్లె గ్రామానికి చెందిన ఆదిలక్ష్మితో మారుతిరాజుకు 14 ఏళ్ల క్రితం వివాహమైంది. అయితే ఇద్దరి మధ్య ఇటీవల ఆర్థికపరమైన సమస్యలతో గొడవలు తలెత్తాయి. దీంతో ఆదిలక్ష్మి పుట్టింటికి వెళ్లిపోయింది. నెల రోజులు దాటినా ఇంటికి రాకపోవడంతో ఆదిలక్ష్మి చచ్చిపోయినట్లు మారుతిరావు డెత్ సర్టిఫికెట్ తీసుకుని భార్యకు పోస్టు ద్వారా పంపాడు. దీంతో ఆదిలక్ష్మి పోలీసులకు ఫిర్యాదు చేసింది. నన్ను ముద్దునూరుకి ఇచ్చింది సార్. పోలీస్ స్టేషన్కు నేను న్యాయం చేయాలని వచ్చిన. ఏం న్యాయమ్మా? అదే చచ్చినట్టు బర్త్ షాప్ టికెట్ పంపించింది నా భర్త. దేనికి పంపించిండు? నేను చచ్చిపోయినట్టు. అదే ఎందుకు అలిగి వచ్చిన. అలిగి వచ్చింటే ఎందుకు వచ్చిన వాళ్ళకి కొత్త అంటే రోజు కొత్త అంటే భయపడి వచ్చింది సార్. మొన్న మాత్రం నన్నేం కొట్టలే తిట్లే. ఇంటికి రాని నేను ఏరో చచ్చిపోయి వచ్చాను. పోయింది కొడతాడని రోజుటి మధ్య కొట్టాడని నేను దొంగకొని ఇచ్చిన. పిల్లలు బల్లే పోయినారు. పిల్లలంగా నేను పోలే. పిల్లలు కాకపోలే ఏం పోలే. పిల్లలకు చెప్పలే, భర్తకు చెప్పలే. నేను దొంగకొని వచ్చిన కొట్టాడని. బట్ ఇది పంపించింటే నన్ను పోలీసులు న్యాయం చేస్తారని నేను వచ్చిన కేసులు కలిపి. నీ పిల్లలు అంటారమ్మా? ఊరికన్నా ఉన్నా సార్. అమ్మకు ఎన్నిసార్లు అయిపోయినా రామా నేను చెప్తా మా నాన్నకి కొట్టాడు రామా ఊరికే ఎందుకు ఆడుండి ఊరికే రామా రామా అన్నే మళ్ళీ ఈమెని కర్లంజా నన్ను కర్లంజా ఉడుకుంటాను. ఎన్ని రోజులు అయింది మేము పోయి? మరి రేపైతే ఇంకా 6 నెలలు అవుతుంది. మరి మీకు అన్న మందికి ఏం చేస్తున్నారు? మా నాన్న లేకపోతే నేను అన్నా తిని ఇంకా కొనుక్కుంటాం. నా పేరు మారుతిరాజు. నా ముద్దునూరు. మా 3 పిల్లలు ఉన్నారు. అట మా భార్య చెప్పకుండా పోయిందని నేను ఇట్లా భయపడతానని సర్టిఫికెట్ మార్చి చేసాను సార్. అదే సార్, అంతే సార్. నాకు దానికి సంబంధం లేదు సార్. అది సార్ ప్రాబ్లం. ఏ రోజులు అయింది పోయి ఇప్పటికి రేపటికి 2 నెలలు అవుతుంది సార్. శుక్రవారం గొడవలకి ఏం లేదు సార్. ఊరికి వెనకమని రమ్మన్నా వెనకమ్మని రాకుండా సరౌండేట సత్యం పోయింది సార్. సత్యం పోతానే ఇంటికాడికి రాను అన్నానని మా డాక్రాయమతో. ముద్దునూరులో సొంత ఇల్లు ఉందా? సొంత ఇల్లు ఉంది సార్. డాక్రాయమతో జిరాక్స్ ఎక్కించుకొని లోడ్ తీసుకుని బస్ ఎక్కిపోయింది. నువ్వు ఎన్ని రోజులు ఎట్లా ఎందుకు చేసినావు మార్చడం అది సర్టిఫికేట్? అంటే చేస్తే భయపడి వస్తుందని చేసాను. అవునా సార్. పిల్లలు అడిగి ఫోన్లో చేసినా కానీ వాళ్ళని పిల్లల్ని కూడా తిట్టున్నాను.